సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ డాక్టర్ బొమ్మరపైన కేశవులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల విద్య కోసం తన భర్త మహాత్మా జ్యోతిబా పూలే వద్ద విద్య నేర్చుకొని మొట్టమొదటి మహిళా పాఠశాల ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అందించిన సరస్వతీదేవి అని కొనియాడారు. నేటి యువత సావిత్రిబాయి పూలే స్ఫూర్తి ప్రోత్సాహంతో వారి ఆశా సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నోబుల శంకర్ యాదవ్, యాదయ్య, రాజు, శివకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటాన్ని పూలమాలలు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు మహిళా విద్య కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారి భర్త వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద వారి మహిళలందరికీ మేధావి వారు మహిళలు చేసిన సేవలు కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశీర్వాదం ఈరోజు తొలి మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. సావిత్రిబాయి జ్యోతిబాయి 195వ జయంతి శుభాకాంక్షలు. వీరు 1847లో మొట్టమొదటిగా బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం.